హాయ్ అండి. అందరికీ నమస్తే. హెయిర్స్ వచ్చేసి బ్లాక్‌గా, పొడుగ్గా పెరగడం కోసం మనం ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం ఓపికగా ప్రిపేర్ చేసుకున్నామంటే డైలీ యూజ్ చేసుకోవచ్చనమాట ఆయిల్‌ని. అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. స్కిప్ చేశారంటే ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నా మిస్ అయిపోతారు. వైట్ హెయిర్స్ వచ్చిన తర్వాత కలర్స్ గాని యూజ్ చేశామంటే, ఆ కలర్ యూజ్ చేయకుండా ఉన్నామంటే హెయిర్స్ ఎక్కువగా ఊడిపోతా ఉంటాయి. తలనొప్పి వస్తుంది. కలర్స్ వేసామంటే అప్పుడు తలనొప్పి తగ్గుతుంది. అలా ఉంటుంది. అందుకోసమనేసి ముందుగా మనం ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఏ ప్రాబ్లమ్ ఉండదండి. ఇప్పుడొచ్చేసి నేను ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. మనం వచ్చేసి ఆయిల్ కాంచడం కోసం బయట నుంచి ఆయిల్ తెప్పించుకున్నా సరే, లేదా ఇంట్లో ఉన్న కొబ్బరితో ఈ విధంగా మిల్లు నుంచి ఆడించుకొచ్చుకున్నా సరేనండి. ఏ ఆయిల్ అయినా సరే పర్వాలేదు. మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. నేనొచ్చేసి ఈ విధంగా మిల్లులో ఆడించుకొచ్చిన ఆయిల్‌ని 2 రోజులు ఎండలో పెట్టి ఎండబెట్టుకున్నానండి ఆయిల్‌ని. ఆయిల్‌లోకేయడానికి అన్ని ఆకులు అన్నీ కావాలి కదా అని చెప్పి అవన్నీ తెచ్చుకున్న తర్వాత కాంచుదామని చెప్పి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత చూడండి 2 రోజులకి బాగా గడ్డ కట్టేసిందండి. ఇలా గడ్డకట్టినా మనకేమి ఇబ్బంది ఏం లేదండి. స్టవ్ పైన పెట్టామంటే అదంతా గాని బాగా కరిగిపోతుంది. తర్వాత మనం అందులోకి అన్నీ గాని వేసుకోవచ్చనమాట. మళ్ళా ఎండలో పెట్టాల్సిన పనేం లేదు. ఇప్పుడు మనం ఇందులోకి ఏమేమి ఎయాలనేది ఇప్పుడు చూద్దామండి. గుంటకలగరాకు, మందారం పూలు, మెంతులు, కలమంద, ఉసిరికాయలు, కరివేపాకు. మనమొచ్చేసి ఎక్కువగా ఇందులోకొచ్చేసి గుంటగలగరాకే ఏసుకోవాలండి. ఎంత ఎక్కువగా గుంటగలగరాకేస్తే హెయిర్స్ అనేది అంత బ్లాక్‌గా రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాతొచ్చేసి మందారం పూలు కొన్ని ఎక్కువగా వేసుకోవాలి. కలమంద వచ్చి కొంచెం తక్కువగా వేసుకున్నా ఏం పర్వాలేదండి. ఉసిరికాయలు, గుంటగలగరాకు, మందారం పూలు ఎక్కువగా ఏసుకున్నామంటే హెయిర్స్ తొందరగా బ్లాక్‌గా అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడొచ్చేసి మనం కలమందనొచ్చేసి పైనున్న తొక్కంతా తీసేసి, గుజ్జునంతా తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలని నీట్‌గా కడిగేసి, ఈ ఉసిరికాయలు గాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలంతా తీసేసి పక్కన పెట్టుకుందాము. మనం ఆయిల్ కాంచేటప్పుడు మనకి గిన్నొచ్చి కొంచెం పెద్దగానే ఉండాలండి. ఎందుకంటే మనం ఇవన్నీ ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేస్తే పొంగిపోతుంది. అందుకోసమనేసి గిన్నొచ్చేసి కొంచెం పెద్దగా ఉన్న గిన్నెని యూజ్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్ అంతా పొంగిపోతుంది. మళ్ళా ఒక పనికి 2 పనులైతాయనమాట. మనం ఆయిల్ కాంచేటప్పుడే ఆయిల్‌ని చూసి మనం ఎంత గిన్నె సరిపోతుందో అంత గిన్నెని యూజ్ చేసుకోవాలి. గిన్నె వేరే గిన్నె పెట్టానండి పెద్ద గిన్నె. నేనొచ్చేసి ఈ ఆయిల్ ఈ గిన్నెలో కొంచెం ఎక్కువగా ఉందండి. ఈ గిన్నెలోనే మనము ఆకులు అన్నీ వేసామంటే పొంగిపోతుందని చెప్పి ఇంకా వేరే గిన్నె తీసుకున్నాను. ఈ ఆయిల్‌నొచ్చి కొద్దిగా వేడి చేశాను. గడ్డంతా చుట్టూ కరిగి లూజ్ అయిందనమాట. పెద్దగా ఉన్న గిన్నెలోకి ఈ ఆయిల్ మొత్తం ఇందులోకి వేసుకున్నాను. ఇంకా ఇది మొత్తం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. మంటనొచ్చి ఇలా ఆయిల్ ఏసినప్పుడైతే హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవచ్చండి. ఏం పొంగదు. ఆయిల్‌ని బాగా కాంచుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత చూడండి ఈ విధంగా ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ ఉసిరికాయ ముక్కల్ని ఫస్ట్ వేసుకోవాలి. ఆకులు గాని అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఉసిరికాయ ముక్కలు లేట్‌గా వేసామంటే ఫ్రై అవ్వడం చాలా కష్టమవుతుంది. అందుకనేసి ముందుగా ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు కొంచెం ఆయిల్‌లో బాగా ఉడికినట్టు మనకు అనిపించినప్పుడు మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు వేసిన తర్వాత ఇందులో మందారం పూలు వేసుకొని మొత్తం ఆయిల్‌లో బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసిన తర్వాత మనం వచ్చేసి గుంటగలగరాకు ఉంది కదండీ! అది మొత్తం అంతా గాని ఇందులోకి వేసుకునేయచ్చనమాట. చూడండి మందారం పూలు వేసిన తర్వాత ఆయిల్ కలర్ గాని మారిపోయింది. కరివేపాకు వేసుకునేసి తర్వాత వచ్చేసి ఇందులోకి గుంటగలగరాకు మనం ఎంత ఎక్కువగా గుంటగలగరాకు వేస్తే అంత బాగుంటుందండి. గుంటగలగరాకు వేసేసిన తర్వాత కలబందనొచ్చేసి పైన తొక్కంతా తీసేసి ఈ విధంగా గుజ్జులాగా ఉన్నది గాని ఇందులోకి ఇప్పుడు వేసుకునేద్దామండి. ఇది మొత్తం అంతా వేసిన తర్వాత మంటనొచ్చేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునేటప్పుడు దగ్గరగానే ఉండాలండి. లేదంటే ఒక్కొక్కసారి పొంగిపోతుంది. పొంగిపోయిందంటే ఆయిల్ అంతా గాని బయటొచ్చేస్తుంది. దగ్గరుండి ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా ఆయిల్‌లోకి ఈ విధంగా అన్నింటిని బాగా కలిపేసి పెట్టుకోవాలండి. మంటనొచ్చేసి హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఇవన్నీ గాని బాగా ఆయిల్‌లో ఫ్రై అయిపోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే కిందవి మాత్రమే ఫ్రై అయిపోయి పైనవంతా గాని ఈ విధంగా ఫ్రై కాకుండా ఉండిపోతాయి. బాగా ఫ్రై అయిపోయండి చూడండి. ఈ విధంగా అన్నీ గాని కలర్ మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దించి పక్కన పెట్టుకునేయాలండి. ఇలా ఆకును నలిపినామంటే ఇంకా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయి ఆకంతా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిందని ఇంకా దించి పక్కన పెట్టుకునేసి చల్లారబెట్టుకోవాలి. నేనొచ్చేసి ఈ ఆయిల్‌ని ఒక రోజంతా చల్లారిపోని తర్వాత వడపోద్దామని చెప్పి పక్కన పెట్టాను. ఒక రోజంతా అలాగే పెట్టేసాను కాబట్టి బాగా గడ్డకట్టేసిందండి. ఇంకా గడ్డకట్టింది మళ్ళా వేడి చేసామంటే మళ్ళా చల్లారడానికి టైం పడుతుంది కదా! అందుకోసమనేసి కొద్దిసేపు ఎండలో పెట్టామంటే ఈ మొత్తం అంతా కరిగిన తర్వాత మనం ఈ ఆయిల్‌ని వడపోసి తర్వాత ఆకునంతా ఏం చేయాలనేది చెప్తాను. చూడండి ఎండకంతా గాని బాగా కరిగిపోయింది. తర్వాత వచ్చేసి ఈ ఆయిల్‌ని మనము కిందకెత్తుకెళ్ళి ఇంకా వడగట్టి ఈ ఆయిల్‌కి సరిపోయేంత డబ్బా తీసుకొని ఈ విధంగా ఆయిల్‌ని కొద్ది కొద్దిగా వడగట్టుకొని ఈ ఆకులు, కాయలు అంతా గాని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేనొచ్చేసి మొత్తం అంతా ఆకునంతా గాని సెపరేట్ చేసుకున్నాను. ఈ మొత్తం ఆయిల్ అంతా గాని బాటిల్‌లో పోసానండి. ఒకేసారి పోసేయకూడదండి. ఒకేసారి పోసామంటే ఆకంతా అడ్డం వచ్చేసి ఆయిల్ అంతా పొంగిపోతుంది. కొద్ది కొద్దిగా నేను ఆయిల్ మొత్తం అంతా వడగట్టేసిన తర్వాత నాకు అందులో ఉన్నదంతా గాని ఈ గిన్నెకయిందండి. కొద్ది కొద్దిగా మిక్సీలోకి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. నున్నగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళా మనము ఇందులోకి ఇంకొక గిన్నెలోకి దీన్నంతా గాని వడగట్టుకోవాలండి.
లేదని మనం అలాగే ఆయిల్ ఎక్కువ వేసామంటే అదంతా గాని తొక్కంతా గాని మన తలపైన అలాగే ఉంటుందండి. ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా మొత్తం అంతా వడగట్టుకోవాలి. ఆకు మొత్తం మిక్సీకి వేసిన తర్వాత వడగట్టుకున్నాను కదండీ! వడగట్టిన తర్వాత ఈ గిన్నెకొచ్చింది. ఈ బాటిల్ అంతా నాకు ముందుగా ఆయిల్ నిండిపోయిందండి. అందుకోసమనేసి కొంచెం ఆయిల్ పక్కకు తీసేసాను ఒక గిన్నెలోకి. మిక్సీ పట్టిన ఈ ఆయిల్ అంతా గాని ఇందులోకి హాఫ్ వరకు వేసానండి. అప్పటికే బాటిల్ నిండిపోయింది. ఇంకా చాలని చెప్పి హాఫ్ వరకు వేసాను. ఇంక ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ వచ్చి ఇంట్లో అందరం గాని ఈ ఆయిల్‌ని యూజ్ చేస్తామండి. రోజు మార్చి రోజు ఆయిల్ పెట్టుకున్నా గాని సరిపోతుందండి. తలస్నానం చేసేటప్పుడు షాంపూ వచ్చి డైరెక్ట్‌గా యూజ్ చేయకూడదండి. ఒక మగ్గులోకి షాంపూని కలుపుకొని తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళని పోసుకొని తలస్నానం చేయకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని పోసుకొని తలస్నానం చేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళు పోసుకున్నామంటే తొందరగా హెయిర్స్ అనేది ఊడిపోతాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఒక 2 రోజులకే మనకి బ్లాక్‌గా హెయిర్స్ అయిపోవాలంటే అయిపోవండి. కొంచెం టైం పడుతుంది. రోజు మార్చి రోజు ఈ విధంగా ఆయిల్ పెడతానండి. చూడండి ఎంత బ్లాక్‌గా పొడవుగా ఉన్నాయో. హెయిర్స్ గాని మందంగానే ఉన్నాయి. ఈ ఆయిల్ పెట్టడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. హెయిర్స్ ఊడిపోవడం కానీ, తలనొప్పి రావడం కానీ అలాంటివి ఏమీ ఉండవండి. ఈ ఆయిల్ వచ్చేసి రోజు మార్చి రోజు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది బ్లాక్‌గా అవ్వడానికి. వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ ఆయిల్‌ని యూజ్ చేశామంటే కొంచెం నిదానమైనా సరే బ్లాక్‌గా అవుతాయండి. కలర్స్ యూజ్ చేశామంటే తొందరగా బ్లాక్‌గా అయినా కానీ తలనొప్పి రావడము, హెయిర్స్ ఊడిపోవడం అలాంటివన్నీ జరుగుతాయండి. ఓకే ఫ్రెండ్స్. నేను చేసిన ఈ ఆయిల్ ప్రాసెస్ అంతా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.